జస్టిస్ సిస్టమ్ అంటే జస్టిస్ డెలివరీలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో గవర్నమెంట్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతుందో, రాష్ట్రాలు ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాయో దానిలో సింహభాగం లైన్ షేర్ అనేది శాలరీస్కి వెళ్తున్నాయి. క్రిమినల్ జస్టిస్ డెలివరీ సిస్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి డబ్బులు పెద్దగా వెళ్ళట్లేదన్నమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా కేవలం జీతాలే ఇస్తున్నారు. ప్రాపర్ ట్రైనింగ్ లేదు, క్వాలిటీ పోలీసింగ్ లేదు, జస్టిస్ డెలివరీ సిస్టంలో అడాప్ట్నెస్ అంటే ఫాస్ట్నెస్ లేదు, క్విక్నెస్ లేదు, స్కిల్ లేదనమాట. దాంతో సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్కి ప్రెల్యూడ్ అంటే ఇంట్రడక్షన్ రాశారో, రివ్యూ రాశారో, ఆయన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఒక మాట అన్నారనమాట. లీడర్స్ విత్ ఇన్ ద జ్యుడిషియరీ, గవర్నమెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ మస్ట్ బి విల్లింగ్ టు ఛాంపియన్ ద చేంజ్, టేక్ రిస్క్స్ అండ్ ఛాలెంజ్ ద స్టేటస్ కో. ఎవరైతే జ్యుడిషియరీలో, గవర్నమెంట్లో, సివిల్ సర్వీసెస్లో నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు మార్పుకి శ్రీకారం చుట్టాలి. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. వాళ్ళు స్టేటస్ కో అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్ని మేము మారుస్తాం అన్నట్టు ఉండాలన్నమాట. అండ్ క్విక్ జస్టిస్ డెలివరీ, రిఫార్మ్స్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థలో మార్పులు అనేవి సొసైటీ నుంచి డిమాండ్ రావాలి, సోషల్ డిమాండ్ అవ్వాలి. ఇట్ మస్ట్ బికమ్ ఏ సోషల్ డిమాండ్ అని చెప్పారనమాట. అంటే న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పులు రావడం అనేది సమాజం నుంచి ప్రజలు ప్రశ్నించాలి న్యాయ వ్యవస్థ అని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఓవరాల్గా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ఏ రాష్ట్రాల్లో త్వరితగతంగా క్రైమ్ కానీ, జస్టిస్ కానీ, ముఖ్యంగా లీగల్ ఎయిడ్ సపోర్ట్ కానీ, పోలీసింగ్ కానీ ఎలా ఉన్నాయో పూర్తి స్థాయిలో అంచనా వేసి, పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు టాటా ట్రస్ట్ వాళ్ళు.